आशीष पाए प्रभु जी। धन्यवाद धन्यवाद के साथ प्रभु यीशु के नाम से मांगते हैं, आमीन। धन्यवाद समय के लिए। मुझे जो समय मिला है तो 5 या 10 मिनट का, उसको मैं आपको एक वचन जो आप हमेशा सुने होंगे, मत्ती रचित सुसमाचार। ఈ సమయము మరి నాకు ఇవ్వబడినటువంటి అవకాశం బట్టి కొద్దిసేపు దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త उसका 26 अध्याय 26 वर्ष नंबर चैप्टर 26 वर्ष नंबर 41 26లో 21వ వచనము। मैं पढ़ देता हूँ, आप ध्यान से सुनिएगा। जागते रहो और प्रार्थना करते रहो कि तुम परीक्षा में ना पड़ो। आत्मा तैयार है परंतु शरीर दुर्बल है। 41వ వచనం మనం చదువుకుందాం। మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి। प्रभु परमेश्वर समय इस वचन के द्वारा जो प्रभु परमेश्वर हमसे बातें करे उसको आपको हम बताने की कोशिश करेंगे। ఈ మాటలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక। हाँ, 2 शब्द हैं, 2 बातें हैं, एक है जागना और दूसरा प्रार्थना करना। మరి 2 మాటలు ఉన్నది, ఒకటి ఏంటంటే మెలకువగా ఉండడము, రెండవది ప్రార్థన చేయడం। पर मैं आपको केवल जागने के विषय में बताना चाहूँगा। మెలకువగా ఉండడం గురించి నేను మీతో మాట్లాడకోరుతున్నాను। ये जो विषय हमारे लिए बहुत ही महत्वपूर्ण बात है। మహా గొప్ప ధన్యతమైనటువంటి ఈ మాట మనకు ఇవ్వబడినటువంటి ధన్యత। परमेश्वर चाह रहा है कि हम जागे। ప్రభువు కోరుచున్నటువంటి కార్యం ఏంటంటే మనం మెలకువగా ఉండాలి। शारीरिक नहीं परंतु आत्मिक जीवन में जागने के विषय में कह रहा है परमेश्वर। మరి మనం ఆత్మలో మెలకువగా ఉండాలనేది ప్రభు యొక్క కోరిక। यदि हमारे जीवन में जागृति नहीं होगा तो हम कुछ बातों में फंस सकते हैं। మనం మెలకువగా ఉండని పక్షమున కొన్ని విషయంలో మనం ఇరుక్కొని పోగలము। या कहा जाए हम परीक्षा में आ सकते हैं। లేని ఎడల మనము శోధనలోనికి మనం ప్రవేశం అవ్వవలసిన అవసరం ఉంటుంది। मेरे प्रियो, इसलिए हमें जागना है। కావున మనం మెలకువగా ఉండాలి। पर हमको लग रहा है कि हम जाग रहे हैं। మనం అనుకుంటున్నాము మనం మెలకువగా ఉంటూ ఉన్నామని। पर हमें जागना किस तरह से, मैं आपको कुछ बताना चाहूँगा। ఏ రీతిలో మనం మెలకువగా ఉండాలని నేను మీతో మాట్లాడకోరుతున్నాను। आज बहुत सारे जगह में लोग परमेश्वर के वचन के अनुरूप नहीं चल रहे हैं, केवल प्रार्थना और संगति रख रहे हैं। మరి చాలా ప్రదేశములలో ఆ యొక్క ప్రార్థనను గురించి మనం చదవగలము। अपने शब्दों से गलत बातों के द्वारा पाप कर रहे हैं। కొన్నిసార్లు మన యొక్క మాటల ద్వారాను కొన్ని చేతల ద్వారాను మనము పాపలై ఉంటున్నాం। क्रोध कर रहे हैं, మనము కోపగిస్తున్నాం। अपने परिवार में ईर्ष्या रख रहे हैं, जलस रख रहे हैं। మన యొక్క సమాజమునందు కుటుంబమునందు మనము ఈర్ష్య కలిగినది లేకపోతే అసూయ అన్నది కలుగుచున్నది। पर कई जगह में ऐसा देखा जाता है कि वे कलीसिया में अच्छे से बन जाते हैं। మరి సంఘములో అయితే మరి బాగానే కనబడతాము। और मेरे प्रियो, परमेश्वर चाह रहे हैं कि हर समय हम परमेश्वर के वचन के अनुरूप चले। కానీ ప్రతి సమయంలో మనము దేవుని యొక్క సారూప్యమును కలిగి ఉండాలి। याकूब की पत्री में कहता है कि हमें परमेश्वर के वचन पर सुनना ही नहीं परंतु उस पर चलना भी है। యాకోబు పత్రికకారుడు ఇలాగ వ్రాస్తున్నాడు, మనం వాక్యం వినుట మాత్రం కాదు తద్వారా మనము నడవవలసిన వారుగా ఉన్నాము। इसलिए हमें आज परमेश्वर चाह रहे हैं कि हम जागे। కావున ఈ దినం ప్రభు మన యొక్క కోరుచున్నటువంటి కార్యం మనం మెలకువగా ఉండాలి। इसलिए आज आवश्यकता है कि हम उन सारे कार्यों को जो परमेश्वर की दृष्टि में पाप है या गलत है उसको छोड़ दे। మరి దేవుని దృష్టిలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి పాప కార్యములు చెడు కార్యములు అన్ని కూడా మనం విడిచిపెట్టాలి। हाँ, कई बार हमें वो चीज जो परमेश्वर से
परमेश्वर हमारे जीवन में चाहता है कि हम उससे क्या करें, अलग रहे। लूका रचित सुसमाचार में ऐसा कहा है कि सावधान रहो और तुम्हारा मन कुमार से और मतवालेपन से ना भरे और जीवन की चिंता में सुस्त न हो। మరి ప్రభు మన యొక్క కోరేటువంటి కార్యం ఏంటంటే ప్రభువుతో మనము సాగిపోవాలి, ఆయనతో కలిసి ఉండాలి. లూకా సువార్తికుడు రాస్తున్నాడు, మరి దేని గురించి చింతించకుండా నా నామమున ప్రార్థన చేయడేని. कई बार हमारे जीवन में सुस्तीपन या फिर हमारे जीवन में थकान हमारे अंदर नींद को लाता है। కొన్నిసార్లు మనము సొమ్మసిల్లిపోతున్నాము, నిద్ర మత్తు మనం కలిగేటువంటి వారుగా ఉంటున్నాము. इसलिए हमें उस थकान और उस समस्त चिंताओं को हटाकर जागृत होना है। కావున ఈ లౌకిక చింత అలాగే నిద్ర మత్తు అనేటువంటి విషయమును మనము దాని నుంచి మనము విముక్తి కలిగి ఉండాలి. हमारे जीवन में जागने के बहुत सारे फायदे हो सकते हैं। మన జీవితంలో మెలకువగా ఉండడానికి ఎన్నో విధమైనటువంటి రీతిలో మనము వెంబడించగలము. एक जागने वाला व्यक्ति परमेश्वर की बातों को समझता है। మెలకువగా ఉండేటువంటి వ్యక్తి దేవుని యొక్క హృదయమును గ్రహించగలదు. जागने वाला व्यक्ति कभी नहीं गिर सकता। మరి మెలకువగా ఉండేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా పడిపోడు. परमेश्वर का वचन एक जगह पर कहता है, अंधे अंधे को रास्ता नहीं दिखा सकता। పరిశుద్ధ గ్రంథంలో గ్రుడ్డివాడు ఎన్నడూ కూడా గ్రుడ్డివాడికి దారి చూపించలేడు. यदि हम नहीं जाग रहे हैं तो अंधे के समान है। మనము మెలకువగా ఉండని పక్షమున ఒక గ్రుడ్డివాడి వలె ఉండగలము. इसलिए मेरे प्रियो, आज समय है जागे। కావున ఈ సమయమున మనం మెలకువతో ఉంటున్నామా? उन कार्यों से जिन कार्यों को हम अपने व्यक्तिगत जीवन में कर रहे हैं, మన వ్యక్తిగత జీవితంలో ఏ కార్యం చేస్తున్నామో దాన్ని గురించి, हो सकता है अपने व्यक्तिगत फायदे के लिए हम झूठ बोल रहे हैं। మన యొక్క వ్యక్తిగతం కొరకు లేక స్వయం ప్రయోజనం కొరకు మనము అబద్ధం చెప్పవచ్చును. हो सकता है हम व्यक्तिगत फायदे के लिए किसी को नीचे दबा रहे हैं। మరి మన యొక్క స్వయ ప్రయోజనం కోసం మనం ఇతరుల మీద లేకపోతే ఇతరులను నొక్కివేయడం. हो सकता है हम अपने व्यक्तिगत जीवन में किसी को बुरा भला कह रहे हैं। మరి మన యొక్క స్వయ ప్రయోజనం కోసం ఇతరుల మీద నిందను మోపించడం. परंतु परमेश्वर चाह रहे हैं कि हम प्रेम रखें। కానీ ప్రభువు కోరుచున్నటువంటి కార్యం ఏంటంటే మనము ప్రేమించాలి. यदि हम परमेश्वर के वचन के प्रति जागृत नहीं है, अर्थात हम सो रहे हैं। మరి కాగా మనము మెలకువగా ఉండకుండా నిద్రపోతున్నామో ఏమో. ये वचन जो है गत्सेमनी के बाग के प्रार्थना के विषय में जो यीशु मसीह ने अपने चेलों को सिखा रहा था कि जागते रहो। మరి ప్రార్థన చేసేటువంటి విషయంలో ప్రభువు తమ యొక్క శిష్యులతో అంటున్నారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. प्रभु अपने शिष्यों को बार-बार जगा रहे थे। మరి తమ యొక్క శిష్యులను ప్రతిసారి వారిని లేపడం జరుగుచున్నది, మెలకువగా ఉండమని వారిని అనగా అడగడం జరుగుచున్నది. प्रभु अपने शिष्यों को कई बार जगाने की कोशिश करे, परंतु वे नहीं जागे। మరి శిష్యులతో అంటున్నారు, మీరు లేచి ప్రార్థన చేయండి అనేటప్పుడు వారిలో ఆ కార్యం జరగడం లేదు. और एक समय आया कि वो यीशु मसीह को उस समय पकड़ लिए। మరి దయచేసి ప్రభు యొక్క మాటను మనము వెంబడిద్దాం. मेरे प्रियो, अगर हम आज अपने जीवन में नहीं जाएंगे, మరి మన జీవితమునందు మనం మెలకువగా ఉండని పక్షమున एक वक्त आएगा जब हमारे ऊपर अचानक से परीक्षा आएगा। మరి ఒక సమయం రాగలదు, అది అకస్మాత్తుగా మనకు అపాయమును తీసుకురాగలదు. बाइबल में एक जगह पर लिखा है, मेरे साथ निकालिएगा, लूका रचित सुसमाचार లూకా సువార్తలో वर्ष नंबर चैप्टर 21 21వ అధ్యాయంలో वर्ष नंबर 34 34వ వచనము. इसलिए सावधान रहो, ऐसा ना हो कि तुम्हारा मन कुमार और मतवालेपन और इस जीवन की चिंताओं से सुस्त हो जाए और वह दिन तुम पर फंदे के समान अचानक आ पड़े। बेटियों, कलाम मुकद्दस जो है इस समय बोल रहा है कि वो हमारे जीवन में जब मुसीबत या परिस्थिति आती है तो फंदे के समान आ सकता है यदि हम नहीं जागते।
మీ హృదయం ఒకవేళ తిండి వలనైనను మత్తు వలనైనను లౌకిక విచారములైనను మందముగా ఉండనీయకుండా. परमेश्वर चाह रहा है कि हम जागे और दूसरा शब्द यह है कि हम सावधान रहे. మనము అనగా మనము జాగ్రత్తగా ఉండాలి. यदि हम अपने जीवन में सावधानी नहीं बरतेंगे तो हमारा जीवन में फंदा, जैसे एक चिड़ियों के लिए फंदा बिछा के रखता है. మనం జాగ్రత్తగా ఉండని పక్షమున పక్షి ఎలాగా ఊరిలో చిక్కుకోగలదో, और वो पंछी जब वहां पर दाना खाने आती है तो वो चिड़ीमार उस पंछी को उस फंदे में अचानक से खींचता है और फंस जाता है. మరి ఒక పక్షికి వేయబడినటువంటి ఊరి ఆ యొక్క ధాన్యమును తినడానికి అది వస్తున్నది కానీ తనకు వేయబడి ఉండేటువంటి ఊరిని ఎన్నడూ కూడా చూడదు. यदि आज हम परमेश्वर के वचन के प्रति जागरूक नहीं है तो हो सकता है हमारे जीवन में वो परीक्षा अचानक फंदे के समान आ सकता है. మరి కావున మన జీవితంలో మెలకువగా ఉండని పక్షమున మనము ఎరగకుండానే మన ఊరిలో పడేటువంటి అవకాశం మనకు రాగలదు. हम अक्सर जागने के विषय को प्रार्थना में जोड़ देते हैं. కావున మెలకువగా ఉన్నది అది ప్రార్థనతో ముడిపడినటువంటి విషయము. पर मेरे प्रियो, ये दोनों चीज अलग है. हमारे जीवन में वचन पर चलना और प्रार्थना करना. మరి వాక్యము చొప్పున నడవడం ప్రార్థన చేయడం రెండు కూడా ఒకటితో ఒకటి జతగా ఉన్నది. हाँ, प्रार्थना करना हमारे लिए एक भी बहुत जरूरी है और जागना भी. మరి ప్రార్థన చేయడం ఎంత అవసరమో అలాగే మెలకువగా ఉండడం కూడా అంత అవసరము. यदि हम अपने जीवन में जागृत नहीं है, కావున మన జీవితంలో మనం మెలకువగా ఉండని పక్షమున, यदि हम अपने जीवन में पाप के ऊपर पाप कर रहे हैं మరి మన జీవితంలో పాపాల మీద పాపం చేస్తూ ఉండినడల और हम कितना भी प्रार्थना कर ले, ఎంతగా మనం ప్రార్థన చేసినను उस प्रार्थना का प्रत्युत्तर हमें नहीं मिलेगा. ఆ యొక్క ప్రార్థనకు ఎన్నడూ కూడా మనం జవాబు పొందలేము. इसलिए मेरे प्रियो, కావున నా ప్రియులారా, आज इसलिए परमेश्वर के वचन में जाग जाए. కావున వాక్యం చొప్పున మనం మెలకువగా ఉందాం. हर एक उस काम को जो अज्ञानता का है, కావున మన జీవితంలో మనము ప్రతి విషయంలో మరి జాగ్రత్త కలిగి ఉందాం. उसको छोड़ दे. కావున విడువవలసిన వాటిని విడుద్దాం. बुक ऑफ सैम्स चैप्टर 1 वर्स नंबर 1 ऐसा लिखा है. మరి కీర్తన గ్రంథం 1:1లో कि परमेश्वर क्या ही धन्य है वह पुरुष అక్కడ ఏమి రాయబడి ఉన్నదంటే कि वो दुष्टों की युक्ति पर नहीं चलता, మరి దేవుని యొక్క వాక్యం చొప్పున నడవక ना पापियों के मार्ग पे खड़ा होता है, మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక ना ठट्टा करने वाले की मंडली में बैठता है. అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక. यदि आप और मैं परमेश्वर के वचन में जाग रहे हैं కావున మనము దేవుని యొక్క వాక్యమునందు మెలకువగా ఉండిన ఎడల तो परमेश्वर का वचन हमको कहता है कि वो तुम धन्य हो. కావున దేవుని యొక్క వాక్యం అంటున్నది మనలోని ధన్యులమని. हाँ, यदि आप दुष्टों की युक्ति पर, उसके विचारों पर, उसकी सोच पर नहीं चल रहे हैं, మరి దుష్టుల ఆలోచన అన్నది మన జీవితంలో ఎప్పుడు కూడా దాన్ని మనము తీసుకోకూడదు. वो कई बार आपको बोलेगा कि चल मेरे दोस्त मेरे साथ उस जगह पर जाएंगे जहाँ पर हमको मजा आएगा. మరి ఈ దుష్టులు ఎప్పుడు కూడా మనతో చాలా రమ్యంగా మాట్లాడతారు, రా మనం వెళ్ళుదాం, మనం జాలీగా ఉందాం అనేసి. కానీ ఆ స్థలం అన్నది మనకు అపాయకరము. जहाँ पर बुराई होता है, ఏ స్థలంలో కీడు ఉన్నదో, जहाँ पर पाप होता है, ఏ స్థలంలో పాపం ఉన్నదో, और कई बार बोलेगा कि चल मेरे साथ बस खड़े रहना. రా మనము ఒకసారి మనం నడిచి వెళ్దాం, నాతో జస్ట్ నిలవబడద్దే. और कई बार आपको वहाँ पर वो बैठाने की कोशिश करेगा. చాలా సార్లు మనల్ని ఆ యొక్క పాపంలో కూర్చోపెట్టేటువంటి రీతిలో ప్రయత్నం చేస్తారు. और वचन कहता है कि हम इन चीजों से परे हैं. కావున ఇలాంటి విషయంలో మనము దూరం ఉండాలి. यदि हम इन बातों में दूर अपने परमेश्वर के वचन से बने रहते हैं और दूर रहते हैं तो परमेश्वर का वचन कहता है మరి దేవుని యొక్క వాక్యం చొప్పున ఆ విషయంలో దూరముగా మనం ఉంటూ దేవుని వాక్యం చొప్పున నడిచినట్ల धर्मी जन उस वृक्ष के समान है. మరి దేవుని యొక్క వాక్యం అన్నది నీటి కాలువల ఓరన నాటబడిన వృక్షం వలె ఉంటామట. जो बहती नाली के किनारे लगाया गया है. మరి మనం ఎక్కడ నాటబడుచున్నాము? నీటి కాలువల ఓరన. जो अपने ऋतु पर फलता है. అది ప్రతి
సమయమునందు ఫలమిచ్చేటువంటి రీతిలో और जिसके पत्ते कभी नहीं मुरझाते। మరి ఆ యొక్క ఆకు ఎన్నడూ కూడా వాడదు। मेरे प्रियो, यदि हम परमेश्वर के वचन पर आज जागृत नहीं है, కావున దేవుని యొక్క వాక్యం చొప్పున మనం మెలకువగా ఉండని పక్షమున तो हम अपने जीवन में परीक्षाओं को न्योता देते हैं। మన జీవితంలో ఓటమి పాలైనటువంటి రీతిలో ఉండగలము। हम यदि आज जागृत नहीं है, మనము మన జాగ్రత్తగా ఉండని పక్షమున हम अपने जीवन में समस्याओं को इन्विटेशन देते हैं। మన జీవితంలో మనం సమస్యలను మనమే ఆహ్వానించుకుంటున్నాం। तो मेरे प्रियो, आज अवसर है, एक मौका है కావున ఇదే మంచి తరుణము, అవకాశము कि हम अपने आप को जागृत रखें। మన జీవితంలో మనం జాగ్రత్తగా ఉండేటువంటి రీతిలో। क्योंकि कई बार हमारा शरीर जो है हमें रोकता है। మరి చాలా సార్లు మన యొక్క శరీరము మనల్ని లాగివేయగలదు। वचन कहता है आत्मा तो तैयार है परंतु शरीर दुर्बल है। వాక్యం అంటున్నది ఆత్మ సిద్ధమే కానీ శరీరము అది బలహీనమైనది। कई बार आपका शरीर आपको रोकेगा कि आज सो जा। ఎన్నోసార్లు మన యొక్క శరీరం అంటది ఈ దినము ఇప్పటికి నువ్వు నిద్రపో అని। आज वचन का अध्ययन मत कर। వాక్యం అంటున్నది అంటే వాక్యం చొప్పున నువ్వు నడవద్దు। आज 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 संडे आराधना मत जा। ఈ ఆరాధన సమయం ఆదివారము చర్చికి వెళ్ళరాదు। आज प्रार्थना मत कर। ప్రార్థన చేయొద్దు। परंतु पर आपको अपने आत्मा में जागृत होना है కానీ మన యొక్క ఆత్మనందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి। और परमेश्वर के वचन में सजग रहना है। దేవుని యొక్క వాక్యం నందు స్థిరపడి ఉండాలి। मेरे प्रियो, నా ప్రియులారా, परमेश्वर का वचन आपसे कह रहा है దేవుని యొక్క మాట మీతో यदि మాట్లాడుతున్నది। हम जागेंगे మనము మెలకువగా ఉండిన ఎడల तो अचानक आने वाली मुसीबत से, రాబోయేటువంటి అపాయంలో నుండి, अचानक आने वाली परीक्षा से, రాబోయేటువంటి ఓటమిలో నుండి, अचानक आने वाली परेशानियों से రాబోయేటువంటి సమస్యలో నుండి परमेश्वर आपको बचा के रखेगा। దేవుడు మనల్ని కాచి కాపాడు। या फिर वो समस्या आपके ऊपर नहीं आएगा। లేని పక్షమున ఆ సమస్య అన్నది మనల్ని ఓటమి పాలు చేయగలదు। जिस रीति से एक ड्राइवर ఈ రీతిలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క శోధనలు ड्राइव करता है, మనము బండి నడిపించేటప్పుడు और एक अचानक से उसके सामने एक घाटी आ जाता है। సడన్ గా ఏదో ఒకటి మన ముందర రాగలదు। यदि वो जागेगा नहीं మనం జాగ్రత్తగా ఉండని పక్షమున तो वो घाटी में एक्सीडेंट या दुर्घटना हो सकता है। మరి ఆ యొక్క ఎదురుగా వచ్చేటువంటి అడ్డు వలన మనం యాక్సిడెంట్ పాలు కాగలము। मेरे प्रियो, इसलिए जागने की आवश्यकता है। కావున మనం జాగ్రత్తగా ఉండవలసినది చాలా అవసరము। हमारी एक छोटी सी गलती हमारे लिए बड़ा नुकसान ला सकता మన है। యొక్క చిన్న తప్పులు పెద్ద నష్టమును కలుగు చేయగలదు। प्रभु आपको इस वचन के द्वारा आशीष दे। మరి దేవుడు ఈ మాట చేత మిమ్మల్ని బలపరచును గాక। थैंक यू। ఆమేన్। మనమందరూ కూడా అలాగే దేవుని యొక్క సన్నిధానంలో తగ్గించుకుందాం। ఇదివరకు మన దేవదాసుడు చెప్పినటువంటి మాటను బట్టి దేవకుమారుడు మరి చెప్పినటువంటి మన ప్రియ సహోదరుడు చెప్పినటువంటి మాటను బట్టి నిజముగానే ఒక చిన్న తప్పు మన జీవితంలో గొప్ప నష్టం తీసుకురాగలదు। వారు అనుకునిచున్నారు ఇది యథావిధిగా కదా, ఇది సహజమే కదా, ఇందులో ఏమీ తప్పు ఉన్నదని మనము భావించగలము, కానీ అది గొప్ప నాశనమును తీసుకురాగలదు। కావున మన ఎదురుగా ఉండేటువంటి బలలో పాల్గొనడానికి ముందుగా దేవా నేను మెలకువగా ఉండాలి ప్రభువా, నేను జాగ్రత్తగా ఉండాలి ప్రభువా। అలనాడు యేసయ్య నీవు శిష్యులతో ప్రతిమాలుకున్నావు, ఇదిగో ఒక గండైనను మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అని। కావున మనము మనల్ని సమర్పించుకొని మనం ప్రార్థన చేసుకున్నాం। మన ఎదురుగా ఉండేటువంటి బలలో పాల్గొనడానికి ముందుగా మనల్ని పరిశుద్ధపరిచేటువంటి ప్రభు సన్నిధిని మనం కోరుకుందాం। ఇది నా కొరకు విలువకట్టబడినటువంటి నీ శరీరం ప్రభు, ఇది నా కొరకు అప్పగింపబడినటువంటి నీ రక్తము ప్రభు। దేవా, ఇందులో పాల్గొనేటువంటి అర్హత నాలో దయచేయి। ఈ
ఇంతవరకు మేము విడినటువంటి రీతిలో ఎక్కడైనా మేము పడ్డామో ఏమో, ఎక్కడైనా మేము ఓడిపోయి ఉన్నామో ఏమో, మేము ఆ విషయంలో మేము మెలకువగా ఉంది లేవని అలాంటి కృప మాకు దయచేయండి అని దేవునికి సన్నిధానంలో కోరుతున్నాను. మీరు మోకాల్లో ఉన్నట్లయితే నేను మోకాల్లో ఉండమని, మీరు కుర్చీలో కూర్చున్నట్లయితే మీ చేతులను చాచి చూపించవలనని మిమ్మల్ని ప్రేమతో కోరుచు. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను విరచి, ఇది మీ కొరకై విరువబడిచినటువంటి నా శరీరంగా ఉన్నదని చెప్పారు. నన్ను చుట్టుముట్టిన బాధతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, నన్ను చుట్టుముట్టిన బాధలతో నా హృదయం కలవరపడగా, నా సొంత జనులనే నిందలతో నా గుండె నాలో నీరైపోగా, అప్పున నన్ను చేర్చుకుంటివే, భయపడకంటివే. నిక్కుట ప్రేమను చూపితివే, నన్ను ఓదార్చితివే. ఏయున్నానయ్యా, నీకేల సాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవే తోడు నేను చేస్తావని. మార్పులేని దేవుడని
శిరస్సును మిగి ఉండడం మన ప్రియ సహోదర సహోదరులు పాల్గొనవలసినటువంటి వారుగా ఉన్నారని సూచిస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను తలంచిన వారుగా, అవునయ్యా, నీ కొరకు మేము మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి దేవ నీతో నీవు నీ యొక్క సంకల్పమును నెరవేర్చేటువంటి పాత్రగా సాధనంగా మమ్మల్ని మార్చండి. నీ సన్నిధానంలో తగ్గించుకోవచ్చు. యేసుక్రీస్తు దివ్యనామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనమందరూ లేచి పడదాము. మరి కీర్తన పాటను పాడుతుండగా మనందరూ కూడా దేవునికి స్తోత్ర కానుకలు